హాయ్ హలో వెల్కమ్ టు దిస్ న్యూ వ్లాగ్స్. సో మీరు చూస్తున్న మొబైల్ వచ్చేసి ఒప్పో A54. ఇది కాంబో ప్రాబ్లం వల్ల మన దగ్గరకు వచ్చింది. సో ఈ కాంబో అనేది మనం వేద్దాం. సో ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అనేది ఈ వీడియో చూపిస్తాను. ప్రతి మొబైల్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది. సో ఒకసారి వీడియోకి వెళ్ళిపోదాం. సో చూస్తున్నారుగా, ఫ్రేమ్ అనేది ఇలా ఉంటుంది, మొత్తం గమ్మింగ్ చేసే రెట్ట ఉందో. సో ఇదంతా నీట్ క్లీన్ చేసుకోవాలి. నీట్ క్లీన్ చేసుకుంటే ప్రాపర్ ఫిట్టింగ్ వస్తుంది. సో క్లీన్ చేసుకోండి. ఇక్కడ క్లీన్ బిఫోర్ ఆఫ్టర్ చూడండి. నీట్ క్లీన్ చేసిన తర్వాత ఫ్రేమ్ అనేది నీట్గా ఇట్లా క్లీన్ చేసుకుంటే ఏంటంటే మనకి ఫిట్ చేసినప్పుడు ప్రాపర్ ఫిట్ అవుతుంది. అదే మళ్ళీ గమ్మేసి అతికిస్తే ఏంటంటే మీకు గ్యాపులుగా మళ్ళీ 2 రోజులు ఊడిపోతుంది. సో అందుకని నీట్గా క్లీన్ చేసుకుంటాం మనం ఈ ఫ్రేమ్ అనేది. ఇప్పుడు చూసారా, లాగేసినప్పుడు ఈ డ్యామేజ్ అవుతుంటే ఫింగర్ ప్రింట్ అనేది ఇక్కడ ఉంటాయి. తీసేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి. తీసేటప్పుడు పైన తీసుకుంటే మనకి డ్యామేజ్ అవ్వకుండా వస్తాయి. అందులో లాగుతారు, లాగినప్పుడు ఏంటంటే ఈ డ్యామేజ్ అవుతుంటాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇది. సో తీసేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. యాక్చువల్లీ కాంబో వేస్తారు కదండి. కాంబో వేసినప్పుడు ఇక్కడ చూసారండి, యాక్చువల్లీ మన వాళ్ళు ఏం చేస్తారంటే మీ స్టిప్ దగ్గర ఫుల్ గమ్మేసేస్తారు. అసలు అనేది గమ్ము ఎక్కువ పడగదు. చూడండి, ఈ గమ్ము కాంబో తీసిన తర్వాత తీస్తుంటే అతుక్కుపోయాను మెయిన్ స్టిప్ దగ్గర. గమ్ వేసేటప్పుడు ఎప్పుడైనా సరే మనకి లైట్గా వేసుకోవాలి. మెయిన్ స్టిప్ దగ్గర ఇక్కడ గమ్ ఎక్కువ వేసినా కూడా మనకి కాంబో కంప్లైంట్ వస్తాయి. ఫుల్గా వేసేసేది. ఇది కాంబో తీసిన తర్వాత ఫ్రేము. సో ఈ ఫ్రేమ్ కూడా మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి. చూసారా, ఈ ఫ్రేమ్ ఎంత ఉందో మొత్తం ఇదంతా గమ్మింగ్ గలీజ్గా ఉంది. సో దీన్ని కూడా మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇక క్లీన్ చేసుకుంటేనే మన కాంబో అనేది ప్రాపర్ ఫిట్ అవుతుంది. అదే కానీ సగం క్లీన్ చేసామంటే కాంబో ప్రాపర్ ఫిట్ అవ్వదు, ఊడొచ్చి వస్తుంది. సో ఇదంతా నీట్గా క్లీన్ చేసుకొని కాంబో ఒకసారి చెక్ చేసుకోవాలి. క్లీన్ చేసిన తర్వాత ఫ్రేమ్ ఇలా ఉంది. గమ్ అంతా నీట్గా రిమూవ్ చేసిన తర్వాత ఫ్రేమ్ ఇలా వస్తుంది. ఇలా క్లీన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనం కాంబో పెట్టినప్పుడు అనేది ప్రాపర్గా ఫిట్ అవుతుంది, ఎలాంటి గ్యాప్ లేకుండా. సో మనం గమ్ వేసినా కూడా ఎక్కువ రోజులు అనేది ఉంటుంది. అదే క్లీన్ చేయకుండా పెట్టామనుకోండి, గమ్ అనేది ఊడిపోతుంది తొందరగా, ఆ గ్యాప్లు కనపడుతుంది. సో కాంబో చెక్ చేద్దాం ఒకసారి పెట్టి. కాంబో కూడా ప్రాపర్ ఫిట్టింగ్ ఉంటుంది. సో కాంబో చూసాం కదా, చెక్ చేసాము, బాగానే ఉంది కాంబో కూడా. సో ఒకసారి కాంబో చెక్ చేసిన తర్వాత మీకు ఫిట్టింగ్ చూపిస్తున్నాం. చెక్ చేసుకున్న తర్వాత ఒకసారి ఫిట్ చేసుకుంటాం. సో ఈ లబ్బలు అనేది 4 గంటల ఉంచమని చెప్తాను, ఎందుకంటే బాగా ఆడితే బాగా ఫిట్ అవుతుంది అది. సో మొబైల్ అయితే ఇది ఫినిషింగ్ అయిపోయింది. ఆ లబ్బర్లు అనేది ఖచ్చితంగా 4 గంటలు ఉంచండి. కొంతమంది ఎంబడి తీసేస్తుంటారు, ఎంబడి తీసినా కూడా ఓడదు, బట్ ఎక్కువ రోజులు ఉండదు. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్రతి మొబైల్ ప్రాసెస్ కూడా ఇలా ఉంటుంది నా దగ్గర. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్ట్.